సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జైలర్ మొదటి పార్ట్ లోనే బాలయ్య ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. బాలయ్య కోసం నెల్సన్ కూడా బాగా ట్రై చేశారు. కానీ జైలర్ సినిమాలో కరెక్ట్ ప్లేస్మెంట్ దొరకలేదని అన్నారు. కానీ జైలర్ 2 లో మాత్రం పవర్ఫుల్ రోల్ దక్కినట్టుగా ఒక సమాచారం అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఇక త్వరలోనే రజనీకాంత్ తో బాలయ్య చేతులు కలపోతున్నాడనే టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. నెల్సన్ తెరకెక్కించిన జైలర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. రజనీకాంత్ కు స్లో మోషన్ షాట్స్ పెట్టి 600 కోట్లు కొల్లగొట్టేశారు. ఇందులో మోహన్ లాల్, కన్నడ శివన స్పెషల్ ఎంట్రీలు అదిరిపోయాయి. ఇక సినిమాలు చూసినప్పుడు అందరూ కూడా బాలయ్య స్పెషల్ ఎంట్రీ ఉంటే బాగుండేది, అదిరిపోయి ఉండేది అందరూ అనుకున్నారు. నెల్సన్ కూడా బాగానే ప్రయత్నించారంట, అయితే కుదరలేదు. బాలయ్య కోసం జైలర్ సినిమాలో సీన్లన్నీ పెట్టాలని బాలయ్యతో చర్చించాలని అనుకున్నారట. కానీ అప్పుడు సెట్ కాలేదని అందరూ తెలిసిందే. అయితే బాలయ్యతో ఇప్పుడు జైలర్ 2 లో సీక్వెన్స్ ని నెల్సన్ ప్లాన్ చేశాడంట. రజనీకాంత్ బాలయ్య కలిసి తెరపై కనిపించే అవకాశం ఉందని ఒక సమాచారం గట్టిగా అనిపిస్తుంది తమిళనాట. నెల్సన్ అదిరిపోయేలా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను క్రియేట్ చేశారట. దీంతో బాలయ్య నటిస్తున్నారని తమిళ మీడియా వార్తలు రాయిస్తూ ఉంది. ఒకవేళ నిజంగానే జైలర్ 2 చిత్రంలో బాలయ్య ఉంటే కనుక టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జైలర్ 2 కాస్టింగ్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఫహద్ ఫాజిల్ పాత్ర అదిరిపోతుందని అంటున్నారు. అసలే జైలర్ చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్ర అంతం అవుతుందని సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ రెండో పార్ట్ లో ఎలా ఫహద్ ను పట్టుకుని వస్తారో చూడాలి. ఇప్పటికే షూటింగ్ ను ఫుల్ స్వింగ్ లో కానిస్తుంది టీం. రమ్యకృష్ణ, రజనీకాంత్ మధ్య సీన్లన్నీ నెల్సన్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జైలర్ 2 లో ఫస్ట్ డే సెట్ లో అంటూ రమ్యకృష్ణ పెట్టిన పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమాని నెల్సన్ భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. అసలే మొదటి పార్ట్ 600 కోట్లకు పైగా రాబట్టింది. సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నిర్మాత అయితే హీరోకి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి ప్రత్యేకంగా లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అలా తలైవాకు మొత్తంగా ఆ సినిమాకు 200 కోట్ల వరకు ముట్టిందని కోలీవుడ్ లో చర్చలు వచ్చాయి. అలా తలైవాకు మొత్తంగా ఆ సినిమాకు 200 కోట్ల వరకు ముట్టిందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ జైలర్ 2 కి రజనీ ఎంత తీసుకుంటున్నాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు కూడా. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తే మీరు సినిమాకి వెళ్తారా? మీ అభిప్రాయం ఏంటి? వెంటనే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.